తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న అన్ని హాస్పిటళ్ల వివరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 116 హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్సను అందిస్తున్నట్లు తెలిపింది. వాటిలో మొత్తం 59 హాస్పిటళ్లు ప్రభుత్వానికి చెందినవి కాగా మరో 57 ప్రైవేట్వి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే 44 ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్సను అందిస్తున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు. ఆదిలాబాద్ రిమ్స్ ఉట్నూరు జిల్లా హాస్పిటల్, కుమరం భీం ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాస్పిటల్, జోగులాంబ గద్వాల్ జిల్లా హాస్పిటల్, ఆలంపూర్ ఏరియా హాస్పిటల్, జగిత్యాల ఏరియా హాస్పిటల్, జనగాం జిల్లా హాస్పిటల్, కామారెడ్డి జిల్లా హాస్పిటల్, దోమకొండ ఏరియా హాస్పిటల్, జుకర్ ఆరోగ్య కేంద్రం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రి, ఖమ్మం జిల్లా ఆసుపత్రి, మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి, గూడూరు ఆరోగ్య కేంద్రం, తొర్రూరు ఆరోగ్య కేంద్రం, మంచిర్యాల జిల్లా హాస్పిటల్, మహబూబ్నగర్ జీజీహెచ్ బడేపల్లి ఆరోగ్య కేంద్రం, మెదక్ జిల్లా హాస్పిటల్, మేడ్చల్ ఘట్కేసర్ ఆరోగ్య కేంద్రం, ములుగు జిల్లా హాస్పిటల్, ఏటూరు నాగారం ఆరోగ్య కేంద్రం, నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్, నల్గొండ జీజీహెచ్ మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్, నారాయణపేట్ జిల్లా హాస్పిటల్, నిర్మల్ జిల్లా హాస్పిటల్, నిజామాబాద్ జీజీహెచ్ బోధన్ ఏరియా హాస్పిటల్, పెద్దపల్లి జిల్లా హాస్పిటల్, గోదావరి ఖని జిల్లా హాస్పిటల్, సుల్తానాబాద్ ఆరోగ్య కేంద్రం, రంగారెడ్డి, కొండాపూర్ జిల్లా హాస్పిటల్, సంగారెడ్డి జిల్లా హాస్పిటల్, జహీరాబాద్ ఏరియా హాస్పిటల్, సదాశివపేట ఆరోగ్య కేంద్రం, నారాయణఖేడ్ ఆరోగ్య కేంద్రం, పటాన్ చెరువు ఆరోగ్య కేంద్రం, సిద్దిపేట జీజీహెచ్, సూర్యాపేట జీజీహెచ్, రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్పిటల్, వికారాబాద్ తాండూర్ జిల్లా హాస్పిటల్, వనపర్తి ఏరియా హాస్పిటల్, వరంగల్ రూరల్ నర్సంపేట ఆరోగ్య కేంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్, చౌటుప్పల్ ఆరోగ్య కేంద్రం, రామన్నపేట ఆరోగ్య కేంద్రం, ఆలేరు ఆరోగ్య కేంద్రం, వరంగల్ అర్బన్ ఎంజీఎం హాస్పిటల్, జీహెచ్ఎంసీ గాంధీ హాస్పిటల్, గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ క్వారంటైన్ కేంద్రంగా, నేచర్ క్యూర్ హాస్పిటల్ క్వారంటైన్ కేంద్రంగా పనిచేయనున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్ల వివరాలు. చాలా హాస్పిటల్స్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్స్ గచ్చిబౌలి, అంకురా హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్ బర్కత్పుర, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ జూబ్లీహిల్స్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, ఎవర్ గ్లెనీహిల్స్ హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బంజారాహిల్స్, కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్, కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి, కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్, కేర్ హాస్పిటల్స్ నాంపల్లి, సెంచరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చల్మెండ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ల్యాబ్, కాంటినెంటల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ గచ్చిబౌలి, ఫాతిమా హాస్పిటల్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్, కామినేని హాస్పిటల్ కింగ్ కోఠి, కిమ్స్ కొండాపూర్, కిమ్స్ సికింద్రాబాద్, లిటిల్ స్టార్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్స్ సెక్రటేరియట్, ఆలివ్ హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్స్, ఓమ్ని హాస్పిటల్స్, పేస్ హాస్పిటల్స్, పద్మజ హాస్పిటల్స్ కూకట్పల్లి, ప్రతిమా హాస్పిటల్స్ కాచిగూడ, ప్రతిమా హాస్పిటల్ కూకట్పల్లి, ప్రీమియర్ హాస్పిటల్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ బంజారాహిల్స్ మొదలైనవి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండడం జరిగింది.